సంక్రాంతి ప్రయాణికులతో విజయవాడలోని రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో ఘనంగా చేసుకునేందుకు గాను ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రవాసులందరూ కూడా అక్కడ నుంచి ప్రత్యేకించి రైళ్లలో అలాగే బస్సులను కూడా వారి స్వస్థలాలకు తరలి వస్తున్నారు. వస్తున్నటువంటి వారితో వారందరూ కూడా ఇటు బెజవాడకు చేరుకొని ఇక్కడ నుంచి వారి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బెజవాడలో చూస్తే కనుక బెజవాడ రైల్వే స్టేషన్కు ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రత్యేక రైళ్లలో కావచ్చు, అలాగే ఇతర బస్సులను కూడా వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక విజయవాడ రైల్వే స్టేషన్లో ఇవాళ ఉదయం నుంచి కూడా రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు వేలాది మంది ప్రయాణికులు వాళ్ళ సొంతూళ్లకు వెళ్లేందుకు గాను ఇక్కడికి స్టేషన్కు చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఏర్పాటు చేసినటువంటి ఇటు సాధారణ రైళ్లు కావచ్చు, అలాగే ప్రత్యేక రైళ్లు అన్నింటిలో కూడా వారు వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఈ పిల్లలకు కూడా ఇప్పటికే పండగకు సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళు సొంతూలకు వెళ్తున్నారు. సొంతూలకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఆత్మీయులు అలాగే బంధువుల మధ్య పండుగను చేసుకునేందుకు గాను వారందరూ కూడా తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. దక్షిణ మధ్య రైల్వే కూడా ఇప్పటికే సాధారణ రైళ్లతో పాటు అదనంగా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసి వారందరూ సొంత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఏర్పాటు కూడా చేసింది. ప్రస్తుతం చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? పండగకు వెళ్తున్నారా? ఎట్లా ఉంది అరేంజ్మెంట్స్? మేము శ్రీకాకుళం వెళ్తున్నామండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి పండుగ కూడా మీ ఇంట్లో అందరితో బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా బాగా కోడి పందాలు, పిండి వంటలు, మన ఆత్మీయులు అందరూ వస్తారు. వాళ్ళని చూస్తేనే చాలా అదే పెద్ద పండగ. మేమైతే మా హస్బెండ్ గారు జార్ఖండ్లో వర్క్ చేస్తారు. అక్కడ నుంచి ఇప్పుడు ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళాలి. చాలా హ్యాపీగా ఉంది ఇంటికి వెళ్ళాలంటే. ఎలా ఉందండి? రైలులో రిజర్వేషన్ దొరికిందా మీకు? ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది అని ఉందా? మేమైతే 3 months ముందు చేసుకున్నాం. 3 months ముందు ప్లాన్ చేసుకొని రిజర్వ్ చేసుకొని ఇప్పుడు వస్తున్నాం. నార్మల్గా అయితే రావడం చాలా కష్టం. చాలా ఫుల్ రష్గా ఉంది. ప్రస్తుతానికైతే నేను బాగానే ఉంది. జర్నీ అక్కడ వరకు వెళ్ళాలి, శ్రీకాకుళం వరకు చూడాలి రష్ ఎలా ఉంటుందో. చెప్పండి, సఫిషియెంట్గా రైళ్లు ఉన్నాయా? మీరు పండగ ఎట్లా చేసుకుంటారు? ఎట్లా? నేను ఆర్మీ ఫోర్స్ పర్సనల్ అండి. నేను ఇక్కడ జార్ఖండ్ నుంచి జాబ్ చేస్తున్నాను. సఫిషియెంట్ ట్రైన్స్ ఉన్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు. ముందు నుంచి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ట్రైన్స్ కూడా ఉన్నాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఆ పండగ అందరూ బాగా జరుపుకోవాలని అందరూ. పర్లేదు, ఇప్పుడు వరకు అయితే అంత రష్ ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది. రష్ ఎక్కువ ఉన్నా కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్నీ ముందు నుంచే ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఎక్స్ట్రా ట్రైన్లు కూడా 1-2 వేశారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే అంత ఎక్కువ ఏం రష్ కనబడట్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా చూస్తే కనుక ఇటు చాలామంది ఇటు ఇక్కడ తన సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు గాను ఇక్కడ ప్రత్యేక రైళ్లలో కావచ్చు, అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సాధారణ రైళ్లను కూడా వారు టికెట్ బుకింగ్ చేసుకునేందుకు గాను ఇక్కడ పెద్ద ఎత్తున బెజవాడ రైల్వే స్టేషన్కు తరలి వస్తున్నారు. వచ్చేటువంటి వారందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా టికెట్లు జారీ చేసేందుకు గాను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. కౌంటర్ల వద్ద చూస్తే కనుక పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా ఇక్కడ నిలబడి వాళ్ళ జనరల్ బోగిలో ప్రయాణించేందుకు గాను ప్రస్తుతం టికెట్లు తీసుకుంటున్న పరిస్థితి చూడవచ్చు. ప్రస్తుతం చూస్తే కనుక ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా వారు ముందుగాను టికెట్లు రిజర్వేషన్ లేక చాలా రైళ్లలో అప్పటికే బెర్తులను నిండిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం కేవలం జనరల్ బోగీల్లో మాత్రమే వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ బోగీల్లో వెళ్లేందుకు గాను టికెట్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఏర్పాటు చేసినటువంటి ఈ రైళ్లలో సాధారణ రైళ్లు కావచ్చు, అలాగే ప్రత్యేక రైళ్లలోనూ కూడా జనరల్ బోగీలు సరిపడా లేవు, వాటిలో వెళ్లే పరిస్థితి లేదని చెప్పేసి చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే జనరల్ బోగీల సంఖ్యలు పెంచాలని చెప్పేసి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారా? నెల్లూరు వెళ్తున్నామండి. రిజర్వేషన్స్ ఉన్నాయి. జనరల్ కూడా మామూలుగా ఒక్కొక్కసారి బిజీగా ఉంటుంది, ఒక్కొక్కసారి కామన్గా బాగానే ఉంటుంది. రెస్ట్ బాగానే ఉంటుంది. ఇవాళ రెస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత మామూలుగా జనరల్గా అయితే కామన్గా బాగానే ఉంటుంది. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటున్నాయి ట్రైన్లో కూడా. వైజాగ్ వెళ్తున్నాను. అవును సార్, పండగకి వెళ్తున్నాను. నేను జంట తీసుకుంటే కాయలు లేవండి, తత్కాల కాయలు లేవు, మామూలు కాయలు లేవు. ట్రైన్లు పెంచాలా.
శాతం మంచి వాష్రూమ్కి వెళ్ళిన ఖాళీ లేదండి, తక్కువగా వెళ్తున్నారు. పరిస్థితి ట్రైన్ పెంచాలండి, సరిపోతుంది మనకి. ఒక 2 జనరల్ ఉన్నాయండి, సరిపోవట్లేదండి. నార్త్ ఎక్కువ ఉన్నారండి. అది మన వయసు ఆగే ఇబ్బంది ఏం లేవు అని పెంచిపోయారు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫ్యామిలీస్ అన్ని ఇబ్బంది పడుతున్నారు వెళ్ళదు మాత్రం, ఎస్పెషల్లీ ఈ పండుగలకి. పెంచాలండి, ట్రైన్లు పెంచాలండి, సరిపోదు. పెంచడం కష్టం అండి. సార్ ఏమో తెలియదు మాకు, యాక్సిడెంట్ ఉండట్లేదండి, ఖాళీ ఉండట్లేదు. థ్యాంక్ యూ. సో చాలా మంది ప్రయాణికులు చెబుతున్నదైతే మాత్రం జనరల్ బోగీల సంఖ్య పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రైళ్లలో చూస్తే కనుక కొన్ని రైళ్లలో జనరల్ బోగీలు సంఖ్య తగ్గించారని చెప్పేసి వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే రద్దీ దృష్ట్యా తమకు ఏమాత్రం సరిపోవడం లేదు, అలాగే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కనీసం కూర్చోడానికి కూడా పరిస్థితి లేదు, నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఇటు ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉంది, రాజమహేంద్రవరం కావచ్చు, కాకినాడ, అలాగే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర వైపు వెళ్ళేటటువంటి రైళ్లు అన్నింటిలో కూడా అదనంగా జనరల్ బోగీలు ఏర్పాటు చేసి అదేవిధంగా అవసరమైన మేరకు, ఎందుకు రేపు ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు వారి స్వస్థలాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రత్యేక రైళ్లు అలాగే జనరల్ బోగీల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి ప్రయాణికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం మన బిఎన్ఆర్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.